ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. ఈ ప్రకారంగా ప్రయత్నపూర్వకంగా యోగమును అభ్యసించేవాడు తన పాపములను పోగొట్టుకుంటాడు, పరిశుద్ధుడు అవుతాడు. తన పూర్వజన్మలలో చేసిన యోగాభ్యాసం వలన కలిగిన సంస్కారముతో అతడి యోగము సిద్ధమవుతుంది. దాని ఫలితంగా ఉత్తమ గతులను పొందుతాడు. తన పూర్వజన్మలలో పట్టుదలతో ప్రయత్నపూర్వకంగా యోగమును అభ్యసించి సిద్ధి పొందకుండగానే దేహమును విడిచిపెట్టిన యోగి మరుజన్మలో సకల పాపముల నుండి విముక్తి పొంది పరిశుద్ధ మనస్కుడై శుద్ధ సత్వగుణ సంపన్నుడై నిరంతర అభ్యాసంతో యోగ సిద్ధిని పొందుతాడు. తర్వాత మోక్షమును పొందుతాడు. కాబట్టి యోగ సిద్ధిని పొందడానికి 3 ముఖ్య లక్షణములు కలిగి ఉండాలి. 1 ప్రయత్నము, పట్టుదల. 2 అనేక జన్మలలో చేసిన అభ్యాసము. 3 చేసిన పాపములు పోగొట్టుకోవడము, కొత్త పాపాలు చేయకపోవడము. కాబట్టి ఏ కార్యము తలపెట్టినా దానికి పట్టుదల, దృఢ సంకల్పము అత్యవసరము. ఈ 2 ఉంటే సాధారణమైన పనులే కాదు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చక్కగా సిద్ధిస్తాయి. పట్టుదల ప్రయత్నము లేనివాడు ఏ కార్యము చేయలేడు. ఈ పట్టుదల ప్రయత్నము పూర్వజన్మలలో చేసిన అభ్యాసం వలన కలుగుతుంది. మోక్షము పొందాలని కోరిక, దాని మీద ఇష్టము కలుగుతాయి. అటువంటి యోగి మరుజన్మలో తన ప్రమేయం ఏమీ లేకుండానే ఆధ్యాత్మికత వైపుకు మల్లుతాడు. నేరుగా యోగాభ్యాసం చేస్తాడు. ఇదంతా విన్న తర్వాత మోక్షం కావాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలో అనే సందేహము రావచ్చు. పట్టుదల, ప్రయత్నము, అభ్యాసము ఇవి చక్కగా ఉంటే 1-2 జన్మలలోనే మోక్షస్థితిని పొందవచ్చు. దీనికన్నా ముందు ఇంతవరకు మనం తెలుసో తెలియకో చేసిన పాపములను పోగొట్టుకోవాలి. ఇది ధ్యానము, నిష్కామ కర్మలు, భక్తి వీటి వలన సాధ్యమవుతుంది. అప్పుడు మనసు నిర్మలంగా ఉంటుంది, ధ్యానం కుదురుతుంది. ఇదంతా చేస్తే వచ్చే ఫలితము పరాంగతిం అని అన్నాడు పరమాత్మ. అంటే పరమగతి అంటే తిరిగి రాని స్థితి, పునర్జన్మ లేని స్థితి, జీవాత్మ పరమాత్మలో కలిసే స్థితి, బ్రహ్మానుభూతి. ఇవి అన్నీ పరమగతులే. వాటి కోసం మనం నిరంతరము ప్రయత్నించాలి. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. ఓ అర్జున, యోగాభ్యాసము చక్కగా చేసి సిద్ధి పొందిన వాడు తపస్సు చేసే వారి కంటే, శాస్త్రములను అధ్యయనం చేసిన వారి కంటే, కర్మయోగమును అవలంబించిన వారి కంటే అధికుడు అని చెప్పబడుతున్నాడు. ఈ శ్లోకంలో యోగులు ఎన్ని విధాలుగా ఉంటారో చెప్పాడు పరమాత్మ. మొదటి తరగతి వారు తపస్సు చేసేవాళ్ళు, అంటే దైవాన్ని సగుణోపాసన చేసేవాళ్ళు. వీరు భక్తులు అని కూడా అనవచ్చు. 2వ తరగతి వారు శాస్త్రములను చదవడము, వినడము, మననము చేయడము, మననం చేసిన దానిని చక్కగా అర్థం చేసుకోవడము, దాని ద్వారా జ్ఞానము సంపాదించడము, వీరిని జ్ఞానులు అని అంటారు. 3వ తరగతి వారు కర్మిభ్యః అంటే యజ్ఞములు, యాగములు, క్రతువులు, వ్రతములు, పూజలు మొదలగు కర్మలు చేసేవాళ్ళు. ఈ యోగులు ఎవరంటే పైన చెప్పిన తరగతులు అన్నీ దాటి వాటిలో చెప్పినవి అన్నీ చేసి ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము పాటించి ధ్యానంలో కూర్చొని మనసును ఆత్మయందు నిలిపినవాడు యోగి. ఈ యోగి పైన చెప్పబడిన యోగులందరికంటే అధికుడు. మనకు తపోధనులు, పండితులు, వేదములు, శాస్త్రములు అధ్యయనము చేసిన వారు, అగ్నిహోత్రము, యజ్ఞములు, యాగములు మొదలగు కర్మలు చేసిన వారు సాధారణంగా కనబడుతుంటారు. వీరందరికంటే యోగి గొప్పవాడు. యోగి అంటే యోగమును అభ్యసించినవాడు. యోగము అంటే ధ్యాన యోగము, మనసును ఆత్మలో నిలపడము, ఆత్మ దర్శనము చేయడము, ఆత్మానందాన్ని పొందడము. దీనినే యోగం అని తెలుసుకున్నాము. ఈ యోగం అవలంబించిన వాడే ఉత్తముడు, సర్వశ్రేష్ఠుడు. శ్రద్ధ, భక్తితో ధ్యానం చేసి మనసును నిగ్రహించి ఆ మనసును ఆత్మలో లయం చేసే వాడే యోగి. వాడే అందరికంటే గొప్పవాడు. అంటే తపస్సు చేసే తాపసులు, శాస్త్రములను అధ్యయనం చేసే జ్ఞానయోగులు, కర్మలను చేసే కర్మయోగులు తక్కువవారు అని అర్థం కాదు. వీరిలో ఒకరికంటే ఒకరు గొప్పవారు. కర్మ, జ్ఞానము, తపస్సు వీటికంటే ధ్యానము, ఆత్మదర్శనము చేసిన యోగి మోక్షానికి దగ్గరగా ఉంటాడు అని భావము. అంతేకాని అవేమీ తక్కువ కాదు, చేయకూడనివి కాదు. ఇదంతా చెప్పిన తర్వాత కృష్ణుడు అర్జునుడికి ఒక ఉచిత సలహా ఇచ్చాడు. తస్మాత్ యోగి భవ అర్జున అంటే ఓ అర్జున, నువ్వు కూడా యోగం చెయ్యి, యోగివిక బాగుపడతావు అని అర్జునుడికి చెప్పాడు. దీని అర్థము యుద్ధం మానేసి యోగం చేయమని కాదు. ఆత్మజ్ఞానమును సంపాదించు. నీవు వేరు, ఈ శరీరం వేరు.
ఈ శరీరం కొరకు చింతించకు, ఆత్మదర్శనము చెయ్యి, నీ కర్తవ్యమును నీవు నిర్వర్తించు, దాని ఫలం గురించి ఆలోచించకు అని బోధించాడు. ఈ విషయం కృష్ణుడు మనందరికీ చెప్పినట్టు భావించాలి. యోగి అంటే ఎవరో, యోగము అంటే ఏమిటో, దానిని ఆచరిస్తే ఏమవుతుందో, ఆచరించకపోతే ఏమవుతుందో, ప్రాపంచిక విషయముల నుండి ముక్తి పొందడానికి ధ్యానయోగము ఎలా ఉపయోగపడుతుందో అనే విషయాలను కృష్ణుడు మనకు వివరంగా చెప్పి మనలందరినీ యోగాభ్యాసం అంటే ధ్యానయోగం అవలంబించమని సూచించాడు. యోగులు అంటే కాషాయాలు ధరించి, జడలు కట్టుకొని, దండం పెట్టుకొని ఊళ్ళమ్మట తిరగడమే లేక ముఠాలు స్థాపించడమో కాదు. ఎవరైనా ఎక్కడైనా, ఇంట్లోనైనా ఎక్కడైనా యోగము చేయవచ్చును, ఆత్మదర్శనము పొందవచ్చు అని నిరూపించాడు కృష్ణుడు. మనస్సును ప్రాపంచిక విషయం నుండి మరలించి ఆత్మలో స్థిరంగా ఉంచడమే యోగము అని వివరంగా చెప్పాడు. నిరంతరము భగవంతుని మననం చేయవాడే యోగి అని చెప్పాడు. కాబట్టి ఆ యోగమును ఆచరించడం మన ధర్మము. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోధ్యాయః. తపస్సు చేసేవారు, జ్ఞానము సంపాదించిన వారు, కర్మలు చేసేవారి కంటే యోగి ఉత్తముడు అని చెప్పిన తర్వాత ఆ యోగులందరిలో పరమాత్మ యందు మనస్సు నిలిపి నిరంతరము పరమాత్మను శ్రద్ధతో ధ్యానించేవాడు ఆ యోగులందరికంటే, యుక్తులందరికంటే ఉత్తముడు. ఇది ఈ అధ్యాయంలో ఆఖరి శ్లోకము. ఈ అధ్యాయము సారము ఇందులో ఇమిడిచ్చాడు. సకల యోగులలో కల్లా నాయందు మనసు నిలిపినవాడు, ఎల్లప్పుడూ నన్ను తలుచుకునేవాడు, నన్ను మననము చేసేవాడు, శ్రద్ధతో భక్తితో భజించేవాడు, అట్టివాడు యుక్తులలో ఉత్తముడు అని నా అభిప్రాయము. అంటే ఎవరంటే తనకు ఇష్టమో ఈ శ్లోకంలో స్పష్టంగా తెలియజేశాడు పరమాత్మ. కృష్ణుడు ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాడు. ఏ యోగము చేసినా, ఏ కర్మ చేసినా శ్రద్ధ, భక్తి ఈ రెండు ముఖ్యము. సాయిబాబా అవధూత కూడా శ్రద్ధ, సబురు అని ఉపదేశించాడు. మనము సాయిబాబా ఉపదేశాలు పాటించము, ఆయన ఏ మతం వాడు అని వాదోపవాదాలకు దిగుతాము, వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కుతాము, ఆయనకు శాలువాలు కప్పుదామా, కిరీటాలు పల్లకీ సేవలు చేయిద్దామా, ఇదంతా చేస్తే ఆయన మనకేమిస్తాడు అని ఆలోచిస్తుంటాము. ఇదే భక్తి అనుకుంటాము, కానీ అది మన అజ్ఞానం అని తెలుసుకోలేము. కాబట్టి ఎవరైతే ధ్యాన యోగమును శ్రద్ధాభక్తులతో ఆచరిస్తారో వారే నాకు ఇష్టులు, యుక్తతములు అని పరమాత్మ చెప్పాడు. ఇంకా పరమాత్మ మద్గతేనాంతరాత్మనా అని స్పష్టంగా చెప్పాడు. మద్గతేన అంటే నీ మనసును నాలో నిలుపు, నా యందు నిలుపు. అంటే ముందు నన్ను అంటే కృష్ణుడిని సగుణోపాసన చేసి, అంటే విగ్రహ రూపంలో పూజించి తర్వాత నిర్గుణోపాసనలోకి వెళ్ళాలి. ధ్యాన యోగము ద్వారా మనసును ఆత్మ యందు నిలుపాలి. అప్పుడే ఆత్మ దర్శనము అవుతుంది. అంతర్లీనంగా నిరంతరము నాయందు భక్తి కలిగి ఉండు అని చెబుతున్నాడు కృష్ణ. చేసేది పూజలు అయినా, తపస్సు అయినా, ధ్యానమైనా, యజ్ఞ యాగములు, వ్రతాలు, క్రతువులు అయినా ఏది చేసినా నాయందు భక్తితో శ్రద్ధతో చెయ్యి. వాటి ఫలితములు నాకు అర్పించు. మనసును నిర్మలంగా ఉంచుకో, నిశ్చింతగా ఉండు. ఇదే పరమాత్మ బోధ. మానవులు అన్నీ చేస్తారు, కానీ మైనస్ భక్తి, శ్రద్ధ ఈ రెండు తప్ప అన్నీ ఉంటాయి. ఈ బోధలో చెప్పిన విషయములను మరొకసారి స్మరించుకుందాము. శ్రద్ధ, భక్తి, పట్టుదల, ఏకాగ్రత, మనసును నిర్మలంగా ఉంచుకోవడము, ఆ నిర్మల మనస్సును కృష్ణుని యందు లగ్నము చేయడము, కృష్ణుని నిరంతరము ధ్యానించడము. ఇలా చేస్తే కృష్ణుడు ఇష్టపడతాడు. వాడే యోగులలో ఉత్తముడు. ఇది నా మతము, నా అభిప్రాయమని శ్రీకృష్ణుడే స్వయముగా చెప్పినప్పుడు మనం వాటిని పాటించక తప్పదు. కాబట్టి మనందరము పైన చెప్పిన లక్షణములను పాటించి భగవంతుని కృపకు పాత్రులు అవుదాము. దీనితో ఆత్మ సంయమ యోగమును 6వ అధ్యాయము సంపూర్ణము. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగ శాస్త్రం యొక్క సారమైన భగవద్గీతలో ఆత్మ సంయమ యోగము అను 6వ అధ్యాయము సంపూర్ణము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ప్రోత్సాహము మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.